ఏ విజిటింగ్ వీసాల మీదనో మెక్సికో దాకా వెళ్ళడం, లేదంటే అమెరికాకి పక్కన ఉన్నటువంటి దేశాల దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి జాగ్రత్తగా అమెరికాలోకి చొరబడటం, అక్కడ లొంగిపోవడం, శరణార్థులం మేము అంటూ లొంగటం, తద్వారా వాళ్ళు ఆ దేశంలో శరణార్థులుగా ఉంటారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో పౌరసత్వం కోసం ఈ వీళ్ళ వెనకాల చుట్టూ తిరిగి వీళ్ళ దగ్గర నుంచి ఆ ఉద్యోగాలకి ఎన్ని తిప్పలబడి సాధించే కంటే కూడా అక్రమ మార్గంలో వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అట్లా అక్రమ వలసదారుల్లో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. 1,60,000 మంది లాస్ట్ ఇయర్ అట్లా దొంగచాటుగా వెళ్ళారు అన్నటువంటి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలాగ భారతీయులు ఒక్కటే కాదు, అక్కడ మెక్సికన్స్ వీళ్ళందరూ కూడా చొరబడతా ఉంటారు. వీళ్ళకి న్యూయార్క్ ప్రభుత్వం ఒక విచిత్రమైనటువంటి ప్రతిపాదన చేసింది. అంటే ఇట్లాంటి వాళ్ళని డిపోర్ట్ చేయడమో లేకపోతే శరణార్థి శిబిరాల్లో ఉంచడం కాకుండా ఒక విచిత్రమైనటువంటి పని చేసింది. తలా ఒక $1,000 కూడినటువంటి ఒక క్రెడిట్ కార్డు ఇస్తారట. అంటే అది కూడా ప్రీ లోడెడ్ కార్డు, అంటే $1,000 దాకా వాడుకోవచ్చు. అది అట్లాంటిది కార్డులు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి నెలకి $1,000 సంబంధించి ఫ్రీ రేషన్ కూడా ఇస్తారట. ఒక క్రెడిట్ కార్డు ప్లస్ ఫ్రీ రేషన్ $1,000కి సరిపడినటువంటిది. ఇక హ్యాపీ కదా అందరూ. ఈ అమెరికాకి వెళ్ళి కష్టపడి సంపాదించుకునే కంటే వాళ్ళు ఇచ్చే $1,000 క్రెడిట్ కార్డు, $1,000 ఇది పెట్టుకుంటే సరిపోతుంది కదా, దర్జాగా బతికేయచ్చు కదా. ఇది మొట్టమొదటి న్యూయార్క్ సిటీ ఈస్ గేరింగ్ అప్ టు లాంచ్ ఏ $53 million ప్రోగ్రామ్ వేర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విల్ రిసీవ్ ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్స్. Meanwhile, Mayor Eric Adams is wondering why migrants keep coming to New York City. The program makes illegals promise that they will only use the card for food and baby supplies. The city is reportedly making them sign an affidavit. A family of 4 will receive up to $1,000 a month and will get రిప్లెనిష్డ్ ఎవ్రీ 28 days. ప్రతి 28 రోజులకు ఒక $1,000 చొప్పున వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది. అంటే మళ్ళీ పెంచుతూ ఉంటారు. $1,000కి సరిపడింది ఆహారం అది కొనుక్కోవచ్చు. ఇట్లాంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేప్పుడు ఇప్పుడు అక్రమంగా వలస వెళ్ళడం తప్పేం కాదనిపిస్తుంది.